హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? ఈ రోజు లైవ్ కేర్ అయితే వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్లు అయితే ఎక్కించేసుకుని కైకిలూరు వచ్చేసి డీజిల్ కొట్టించేసుకుని ఇంకా లోడింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు లోడింగ్ పాయింట్ వచ్చేసి తక్కిలిపాడు కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ నా ముందు వ్యాన్లు. ఎక్కువ బళ్ళు పాయింట్ అయితే అందరూ త్వరగా వచ్చేస్తారన్నమాట. నేనైతే లేట్ గా వచ్చాను, అంటే గ్యాస్ సిలిండర్ లేవని చెప్పేసి లేట్ గా అయితే వచ్చాను. వాటైతే దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, కర్రలన్నీ పాతేసుకుని రెడీగా పెట్టేసుకున్నారు. ఇంకా మేము కూడా బరకాలని తొక్కేసుకుని వాటర్ అయితే పట్టేసుకుని వరుసగా వ్యాన్లు అయితే పక్కన పెట్టేసాం. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, కౌంటింగ్ అయితే చేస్తున్నారు. చూడండి, మన లోడింగ్ అయితే చాలా దూరం. అవతల పక్కన వ్యాన్ కనిపిస్తుంది చూడండి, అంత దూరం అయితే తీసుకెళ్తారు ఎక్క వాళ్ళు. వీళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. ఒక బండి 2 బళ్ళు కాదండి, 20 బళ్ళు వరకు ఇలాగా సరుకు అయితే మోస్తారు అనమాట ఎక్క వాళ్ళు. వీళ్ళకి రోజు అలవాటే. ఈ ఎక్క వాళ్ళు ఇలా మోస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీరు ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, ఈ అన్నయ్య అయితే చాలా స్లోగా అయితే వదిలేడు బ్యాగ్ నా కోసం. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా ప్రతిసారి ఇలాగానే మా కుర్రోడు అయితే బ్యాగ్ అయితే లెక్క పెట్టేస్తున్నాడు. ఈ పెద్ద ఆయన చూడండి, ధర్మకోల్ సీట్లతో ఒక తెప్పలా తయారు చేసుకుని దాని మీద ఎలా వెళ్తున్నాడు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది, ఎందుకంటే లోడింగ్ ఎంత దూరం మోసారో అన్లోడ్ కూడా అంతే దూరం మోస్తారు. సో ఎవరో మిస్ అవ్వకుండా 2 పార్ట్లు చూడండి. ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ తో మళ్ళీ వస్తా. ఈ లోపు ఫాలో కొట్టేయండి.